నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం డోన్ పట్టణంలో ఉన్నాం. ఇక్కడ మనం కోట్ల సుజాతమ్మ నగర్లో మనం ఉన్నాం. ఇక్కడ ప్రజలకు వర్షం వస్తే ప్రజలకు రోడ్లు లేవు, కాలువలు లేవు. ఇక్కడ త్రాగునీరు వగైరా ఇక్కడ ఇటు సైడ్ పక్కనే కాలువ ఉంది. ఆ కాలువ కూడా చాలా అపరిశుభ్రంగా ఉంది. ఈ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మనం విందాం. అమ్మా, మీ కాలనీలో ఉండే సమస్యలు? మా కాలనీలో వర్షాలు వస్తే దావలు సరిపోలేదు. దావలు లేవు, పిల్లలు బళ్ళ పోవాలంటే ఇబ్బంది పడతారు. మాకు ఎక్కడికి రోడ్లు కావాలా, కాలువలు కావాలా, వర్షాలు వచ్చి ఇబ్బంది లేకోకుండా చేస్తారు. చదువుతామని మీ కాలనీకి కౌన్సిలర్ ఎవరు తెలుసా? ఎప్పుడన్నా వచ్చినాడా? వచ్చేటాడు అప్పుడప్పుడు. కాకపోతే రోడ్లు అయిపోయిన అన్నీ ఇక్కడ రావడమే లే. ఇంతకుముందు గతంలో మాజీ మినిస్టర్ కుక్కనా ఉంటే అవన్నీ ఇక్కడ ఎవరు రాలేదు. మా ఏరియా ఇక్కడ ఎవరు రావడమే లే. రావడమే మా గురించి చెప్తే కూడా పట్టించుకుంటానే అక్కడికి ఇప్పుడన్నా పట్టించుకుంటామని అని ఆశిస్తున్నాం. ఇక్కడ పక్కనే మురికాలు ఉంది కదమ్మా. మురికాలు మురికాలో వాన వస్తే దేనికి గుద్దుతుంది. సంతలమ్మడి నీళ్ళు వస్తాయి. కాలువలు వచ్చినాయంటే ఇట్లా ఆడవడం చేసినాడు. సగం అట్లనే ఉంది. పెద్ద వర్షం వచ్చిందంటే నీళ్ళు ఇట్లా అయిపోయి అట్లా రాకోకుండా చేస్తారని మాకు ఆశ. రోజు కాలువలు కావాలి, అంతే కదా. నీళ్ళు అయితే వస్తున్నాయి, కరెంట్ అయితే ఉంది. కాలువలు రోడ్లు మాకు చాలా ఇబ్బంది. పిల్లలు కూడా చాలా ఇబ్బంది. బాగా పనిచేస్తున్నాయి. కాకపోతే మాకు రోడ్లు కాలువ కావాలి అంతే. ఆ కాలువ మురుగు కాలువ తయారు చేయాలని కూడా అది తయారు చేసి మాకు రోడ్లు వేసి కాలువలు వేయండి. చాలా ఇబ్బంది. ఆ వాసన భరించలేకుండా 2008లో కోట్ల సుజాతమ్మ ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఈ కాలనీ ఏర్పాటైంది. ఈ కాలనీ ఏర్పాటైనప్పటి నుండి అసలు ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రజాప్రతినిధి ఎవరు ఇట్లా వచ్చిన దాఖలాలు లేవని తెలుస్తుంది. అదేవిధంగా ఈ కాలనీలో
రోడ్లు లేవు. అవతల పక్కనే ఒక కాలువ ఉంది. కాలువతో దుర్గంధంతో వాసన వెదజల్లుతుంది. అయినా ఇట్లాంటి సమస్యలు పట్టించుకోవడం లేదని వీళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఈ కాలనీలో కౌన్సిలర్ ఎవరు ఎప్పుడు పర్యవేక్షణకు వచ్చింది లేదు, ఏ అధికారి వచ్చింది లేదనే విషయం వీళ్ళు చెప్తున్నారు. గతంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మినిస్టర్గా ఉన్న పీరియడ్లో ఇట్లా రోడ్లు కాలువలు ఇట్లా మంజూరు చేస్తామని అన్నాడు. ఇంతవరకు మంజూరు చేయలేదనే విషయం అయితే చెప్తున్నారు. ఇప్పుడుండే ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అయినా కనీసం కరికరించి మాకు రోడ్లు వేస్తారేమో అని ఆశిస్తున్నారు. చూద్దాం, వీక్షిద్దాం. చూస్తూనే ఉండండి PM9.